నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో అకాల వర్షం రైతుల జీవితాల్లో చీకట్లను నింపింది. చేతికి వచ్చే దశలో ఉన్న వరి పంటను ఆకస్మిక వర్షాలు నేలకొరిగి భారీగా నష్టపోయాయి. ఎంతో కష్టపడి సాగు చేసిన పంట ఒకేసారి వర్షానికి దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సగంగా మిగలవు ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు త్వరగా విడుదల చేయాలని ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల బంద్కి పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. సుమారు అరగంట సేపు విద్యార్థులు వలయంలో ఏర్పడి నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. 5 సంవత్సరాల నుండి ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకి లక్షల కోట్ల స్కాలర్షిప్ నిధులు విడుదల చేయకుండా జాప్యం చేసిందని, ఈ క్రమంలో ప్రైవేట్ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్కాలర్షిప్ నిధుల్ని విడుదల చేసి విద్యార్థుల్ని ఆదుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో విద్యార్థుల తల్లిదండ్రుల్ని కలుపుకొని భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు స్పష్టం చేశారు. పరిధిలో ఉన్నటువంటి మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే బంధుకు పిలుపునిచ్చాము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో. ఈ రకంగా చూసుకున్నట్టయితే విద్యార్థులు సతమతమవుతూ ఉన్నారు. అదే రకంగా విద్యార్థులు 5 సంవత్సరాలుగా స్కాలర్షిప్ రానటువంటి పరిస్థితి ఉంది. 8 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు 8 లక్షల కోట్ల రూపాయలు స్థానికంగా అంటే విద్యార్థులకు విడుదల చేయాలన్నటువంటి పెండింగ్ లో పెట్టా ఉంది. ఈ పెండింగ్ లో పెట్టినటువంటి ఈ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేస్తా ఉన్నాము. ఇక్కడ రోడ్డంతా బైఠాయించి విద్యార్థులతో నిరసనగా ప్రభుత్వానికి తాగేటట్టుగా మేము చూస్తా ఉన్నాము. కాబట్టి ఈ తక్షణమే విద్యార్థులు ఆదుకోవాలి, ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. అదే రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అందులో భాగంగానే ఈ పోరాటంలో బంధుకు పిలుపునిచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం రోడ్డు మీద బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తా ఉంది. ఈ నిరసన కార్యక్రమంలో తక్షణమే విద్యార్థులకు ఆదుకోవాలి, ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదుకోవాలి. తక్షణం 8 కోట్ల రూపాయల విద్యార్థుల అకౌంట్లో కావచ్చు, స్థానికంగా విద్యా సంస్థలకు కావచ్చు విద్యార్థులకి విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి లేదంటే ఇదే రకంగా విద్యార్థుల్ని పేరెంట్స్ని కలుపుకొని భవిష్యత్తులో రానున్న కాలంలో ఉధృతమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము రోడ్డును బైఠాయించి మరి మేము ధర్నా కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము. ఎందుకనగా 5 సంవత్సరాలుగా 8 లక్షల కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు రాలేని పరిస్థితి, స్కాలర్షిప్లు విడుదల చేయని పరిస్థితికి ప్రభుత్వం ఉంది. కాబట్టి తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయాలి. అదే రకంగా విద్యార్థులని సర్టిఫికేట్ పేరు మీద ఇబ్బంది పెడతా ఉన్నారు. తక్షణమే ప్రభుత్వమే ఆదుకొని ప్రైవేటు విద్యా సంస్థలను కావచ్చు అదే రకంగా విద్యార్థులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఆదుకునేటట్టుగా లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. అదే రకంగా మేము విద్యార్థి సంఘాలుగా మేము భవిష్యత్తులో అనేకమైనటువంటి ఉధృతమైన పోరాటాలు చేస్తూ ఉంటాం. భవిష్యత్తులో విద్యార్థులతో సహా పేరెంట్స్ని కలుపుకొని భవిష్యత్తులో ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే స్పందించాలని చేసి మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కూడా దాన్ని ప్రభుత్వానికి విద్యార్థులు అనేక స్థానికంగా ప్రభుత్వాలు మీరు కూడా మమ్మల్ని
కోరుతా ఉన్నాము. ప్రభుత్వం వెంటనే మొందా తుఫాన్ ప్రభావం ఖమ్మం జిల్లాపై ఎఫెక్ట్ చూపిస్తోంది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా మున్నేరు వాగుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 20 అడుగులకు మున్నేరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో పలు కాలనీలకు వరద నీరు చేరింది. దీంతో కలెక్టర్ అనుదీప్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలిస్తున్నట్లు అర్బన్ ఎంఆర్ఓ తెలిపారు. 2వ ప్రమాద హెచ్చరిక జారీ. మున్నేరు ప్రవహిస్తూ ఉండటంతో స్థానికులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ ఎక్కినప్పుడే గోల్ ఇప్పుడు గురించి అటు అవతల రోడ్ అది అంటే ట్రాక్ కోసం ఇప్పుడు బ్రిడ్జ్ మీద ట్రాక్ ఉందా, అవతల ట్రాక్ ఉందా, ఆడికి వెళ్తే ఇబ్బంది కానీ ఎదురు ఏం కాదు. ఇంకోటి ఉంది పర్మిషన్ లేదు. వచ్చింది అది కాదు, అది లేదు. ఇంకోటి ఉంది. పట్టణానికి ఆనుకున్నటువంటి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికీ ప్రజెంట్ అయితే మనకు 10.2 ఫీట్స్ మనకు ఉన్నది ప్రజెంట్. అయితే దాని దృష్టి పెట్టుకొని ఇంకా వరద పెరుగుతున్న అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మనం పబ్లిక్ని సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 7 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, గౌరవ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కూడా ఇప్పటివరకు 30 మందిని మనం అక్కడ తరలించడం జరిగింది. ఏదైతే ఇమీడియట్ ఎఫెక్ట్ మన బొక్కలగడ్డ కానీ, మోతినగర్ కానీ ఇట్లాంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇమీడియట్ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు వాటిని 30 మంది తరలించడం జరిగింది. ఇంకా ఫ్లో పెరిగితే ఒకవేళ ఎక్కడ అవసరం ఉందో అక్కడ వాళ్ళందరినీ మా పునరావాస కేంద్రం తరలించడానికి మా సిబ్బంది అంతా రెడీగా ఉన్నాం. గౌరవ మంత్రి గారు అలాగే గౌరవ కలెక్టర్ గారు కూడా అందరికీ రైతులకు కూడా ఈ వర్షాలు వస్తున్న నేపథ్యంలో పంటలు కోయడం 2-3 రోజులు ఆగమని చెప్పడం జరిగింది. అట్లనే ఎవరైతే నిజంగా అర్జెంటు అంటే ఎమర్జెన్సీ పనులు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు బయటకు రాకుండా, ఎందుకంటే వర్షాలు బాగా వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కానీ ప్రమాదం జరగకుండా ఎవరైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళు మాత్రమే బయటకు రావాల్సిందిగా, మిగతా వాళ్ళందరూ ఇంట్లో సురక్షితంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. బృందాలు కూడా రావడం జరిగింది. మున్సిపాలిటీ డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి, స్పెషలిస్టు, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ ఎలర్ట్గా ఉన్నారు. ఇప్పుడు స్థానిక పురావస్తు కేంద్రాల్లో వాళ్ళకు భోజన సదుపాయాలు, శానిటేషన్, మెడికల్ అన్ని వాళ్ళకి ఏది అవసరం ఉన్నాయో వాటిని ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మన మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళు ఎన్నింటికి తరించారు సార్? ఇప్పుడు 30 మంది తరలించడం జరిగింది. ఎఫెక్ట్ ఏదవుతున్నారో వాళ్ళు తరలించడం జరిగింది. ఇంకా పైన ఏమైనా వచ్చే ప్రమాదం ఉందా సార్? పైన ఇప్పటివరకు ప్రజెంట్ అయితే ఇంకా ఇరిగేషన్ శాఖ వారి సమాచారం ప్రకారం పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఆఫ్లైన్, ఆన్లైన్ విధానం ద్వారా నిర్వహించారు. ఇందులో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని తిలకించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు
విద్యార్థులకి ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా మహిళలు బాలికల రక్షణపై షీ టీం నిర్వహించే విధుల గురించి, వేలిముద్రల ప్రాధాన్యత గురించి, నేరం జరిగిన సమయంలో వేలిముద్రల ఆధారంగా నేరస్తులను పట్టుకునే విధానంపై అవగాహన కల్పించారు. అలాగనే పోలీసు డాగ్ స్క్వాడ్ పనితీరు, బాంబు స్క్వాడ్ బృందాల పనితీరు గురించి అవగాహన కల్పించడం జరిగింది. దీని ద్వారా భవిష్యత్తులో నేరాలను నిరోధించాలనే ఉద్దేశంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పోలీసు అమరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జరిగినట్లు ఓపెన్ హౌస్ లెక్క ఓపెన్ స్కూల్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పోలీసులు ఏ విధంగా పనిచేస్తారు, ఏ రంగాల్లో ఎట్లా ఉంటుంది, పోలీస్ పనితీరు ఏ విధంగా ఉంటుంది మీరందరూ తెలుసుకోవాలి. దాంట్లో మీకు కూడా పోలీస్ పని విధానం పైన నాలెడ్జ్ ఇంప్రూవ్ కావాలి. పోలీసుల యొక్క విధి విధానాలు, ఫస్ట్ క్రైమ్ అనేది ఎట్లా ఉంటుంది, ఎఫ్ఐఆర్ అంటే ఏం చేస్తారు, ఎఫ్ఐఆర్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు, ఈ ఇన్వెస్టిగేషన్లో ఎఫ్ఐఆర్లో డాగ్ స్క్వాడ్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ఫింగర్ ప్రింట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, తర్వాత షీ టీం పాత్ర ఏంటి, షీ టీం ఏం చేస్తారు అని పోలీసులో రకరకాల వింగ్స్ ఉంటాయి. ఈ వింగ్స్ సిఐడి వాళ్ళు ఏం చేస్తారు, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఈ విధానాలని కూడా మీరు తెలుసుకోవడం వల్ల మీకు దీనిపైన కొత్త అవగాహన ఉంటుంది. అవగాహన ఐ మీన్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. మనం రేపు పోలీస్ స్టేషన్ పోతే ఏ విధమైనటువంటి సేవలు ఉంటాయి, పోలీస్ స్టేషన్లో ప్రజలకు ఏ విధమైన సేవలు పోలీసులు స్వచ్ఛంగా అందిస్తారు, పిటిషన్ వచ్చిన కానీ పోలీసులు ఏ విధంగా రెస్పాన్స్ కావాలి, పోలీసులు ఎట్లా కష్టపడుతున్నారు, పోలీసులు 24 గంటలు ఏ విధంగా డ్యూటీ చేస్తున్నారు మీ అందరికీ తెలుసుకొని రేపటి తరానికి మీరు నాంది పలకటం కోసం నాలెడ్జ్ పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 3 టౌన్స్ ఖమ్మంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం 25 అడుగులకు పైగా ప్రవహిస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. క్రమక్రమంగా వరద పెరుగుతూ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా వరద పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే అనేక ప్రాంతాలు నీట మునిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలు పార్టీల నాయకులు వరద ఉధృతిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముంపు వాసుల సమస్యల్ని పరిష్కరించడంలో పాలకులు విఫలమైనట్లు నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కాంక్రీట్ వాల్ నిర్మాణం చేయకపోవడంతో వరద చుట్టుముట్టిందని స్థానిక నేత మాటేటి నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పుడు పెరుగుతుందండి. ఇప్పుడు ఇది లాస్ట్ ఇల్లు ఇది అంతే రాలే. బంగారు పెట్ట అంతలో పెరుగుతాయి. మూడు 4 రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి బుందా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో బాగా ఉంది. ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లాలో ఉధృతంగా ఆ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. మున్నేరు దాదాపుగా తీవ్రస్థాయికి పెరిగింది, ఇంకా ఉధృతంగా పెరిగే అవకాశాలు ఉంది. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా ఈ యొక్క మున్నేరు ప్రవాహ ప్రాంతాలు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం గత వరద ముప్పు చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగింది. అయినా కానీ ఈ యొక్క ప్రభుత్వం
మేల్కొట్లేదు. సహాయ చర్యలు తీసుకోదనట్లే. కానీ వీళ్ళందరినీ కూడా ఏదైతే రిటర్నింగ్ వాళ్ళకి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి రిటర్న్ వాళ్ళు కూడా శాంక్షన్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ముంపు ప్రాంతం ఉన్న ప్రజలందరినీ కూడా ఖాళీ చేపించి శాశ్వతంగా వీళ్ళకి ఏరే దగ్గర సురక్షిత ప్రాంతాల్లో వీళ్ళకి ఇల్లు కట్టేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతులు కూడా పంట తీవ్రంగా నష్టపోయింది. 4-5 జిల్లాల్లో బాగా తీవ్రంగా పత్తి కానీ వరి కానీ బాగా పంట నష్టపోయింది. మా యొక్క బృందాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా గత 2 రోజుల నుంచి ఈ యొక్క ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ అలర్ట్ చేస్తూ అంతా కూడా నష్ట నివారణ తగ్గించే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు అందరూ కూడా పంట ఎంత నష్టపోయిందనే దానికి పరిశీలనకు వెళ్ళారు. ఈ సాయంత్రం కల్లా మేము రిపోర్ట్ తీసుకొని అగ్రికల్చర్ అధికారులకు ఇస్తాము. తక్షణమే రైతులకి సాయం చేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఖమ్మంలో ఈ మున్నేరు ముప్పు ప్రాంతం ఏదైతే ఉందో తక్షణం వీళ్ళకైతే సురక్షిత ప్రాంతాల్లో ఈ ఇంధనం బిల్లు ఇస్తారా లేకపోతే ఇంకా ఏదన్నా స్కీమ్లో వీళ్ళకి అలాట్ చేస్తారా? కానీ ప్రతిసారి ఇక్కడ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ఆస్తి నష్టపోతున్నారు. వాళ్ళు సంవత్సరం అంతా సంపాదించేది వరదల్లోనే వాళ్ళకు కొట్టకపోయి ఆస్తి నష్టం తీవ్రంగా ఉంది. కాబట్టి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. వీళ్ళకి యుద్ధ ప్రాతిపదికన శాశ్వత కట్టడాలు నిర్మించి సురక్షిత ప్రాంతాల్లో ఖమ్మం పట్టణంలో 47వ డివిజన్, 48వ డివిజన్, 45, 46 ప్లస్ మున్నేరు ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న డివిజన్స్ మొత్తం ఈ వరదకి ఎప్పుడైతే మున్నేరు ప్రాంతాల్లో వరదకి ముప్పుకు గురవుతుందో అలాంటి డివిజన్లన్నీ అప్పుడు మనం ఏంటంటే పోయిన ప్రభుత్వంలో మనం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి మేము ఒక లెటర్ ఇచ్చి ఒక కార్పొరేటర్గా మేము ఇచ్చిన తర్వాత అది రిటర్న్ వాళ్ళు ఆర్సీసీ రిటర్న్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఆ రిటర్న్ వాళ్ళు కూడా పూర్తి చేయడానికి ఆ రోజు ఏమైందంటే 2013లో సెక్షన్ ప్రకారం అప్పుడు కేసీఆర్ గారు ఉన్న ప్రభుత్వంలో ఏమైందంటే ఎవరైతే ఇల్లులు నిర్వాసితులు అయితే పోతారో వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఇచ్చేంత పద్ధతిగా వాళ్ళకి ఇచ్చేసి మనకి ఇప్పుడు రైల్వే స్టేషన్ తీసేసేటప్పుడు రైల్వే గేట్ ఇచ్చారు. రైల్వే ట్రాక్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైందంటే గజానికి ₹1,00,000 తప్ప ఇచ్చేసి వాళ్ళని పంపించడం జరిగింది. ప్రశాంతంగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా రైల్వే ట్రాక్ తయారైంది. అదే మున్నేరు ప్రాంతంలో ఎవరి ఇల్లు అయితే పోతుందో వాళ్ళకు కూడా నిర్వాసితులకు వాళ్ళకి పోయిన తర్వాత వాళ్ళకి మనం రిటర్న్ వాళ్ళతో తీసేసేటప్పుడు దాని ప్రకారంగా మనకి ఎంతైతే నష్టపరిహారం జరుగుతుందో అది ప్రభుత్వం చెల్లించాలని 2013 సెక్షన్ ప్రకారం ఏదైతే అప్పుడు మనకు రిటర్న్ వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చిందో వాళ్ళ ప్రకారం దాంట్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఆ రిటర్న్ వాళ్ళు కట్టేటప్పుడు కనీసానికి ఉన్న ఇల్లుడికి కనీసానికి ఎక్కడ మన పోలేపల్లి గ్రామంలో అక్కడే అది కూడా మునిగిపోయే ప్రాంతంలో ఇస్తా అన్నారు. అది కరెక్ట్ కాదండి. ఎవరైతే ఇల్లు మునిగిపోతుందో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఏదో నష్టపరిహారం వాళ్ళకి ఎంత ఇస్తారో వాళ్ళకి 50 లక్షలు కావచ్చు 25 లక్షలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు జాగాలో వాళ్ళు వెళ్ళిపోతారు. రిటర్న్ వాళ్ళు కడితే ఇవాళ ఎంతమంది ఖమ్మం పట్ల ఎంత సఫర్ అవుతున్నారు జనం, ఎన్ని వేల కుటుంబాలు ఇవాళ రాత్రి నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి మనం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్గా మంత్రి గారు ఉన్నారు. ఆ మంత్రి గారు కూడా మేము రిజెక్ట్ చేస్తున్నాం. రెస్పెక్ట్ వాళ్ళకి వినతిగా చెప్తున్నాం. వాళ్ళు ఎందుకంటే మనం ఇప్పుడు వరద వస్తుంది వీళ్ళు ఎంత ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమనే 2013 సెక్షన్ ప్రకారం హైకోర్టు సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం వాళ్ళకి నిర్వాసితులకి అక్కడి నుంచి ఎక్కడికైనా నివాసాలు పంపించినప్పుడు వాళ్ళకి డబ్బులు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అంతో ఇంతో డబ్బులు ఇస్తే మేము స్వచ్ఛందంగా వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండం. ఇప్పుడు మా వల్ల ఒక 100 కుటుంబాలు 1000 కుటుంబాలు ఇలా ఇబ్బంది పడుతున్నాయి. ఆ ఇబ్బంది పడటం ఎందుకని చెప్పి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏదైనా ఒక సహాయం చేసి వాళ్ళు ఇచ్చేసి పంపిస్తే ఎందుకంటే అందరూ సంతోషంగా ఉంటారు. ఇవాళ ఈ పరిస్థితి ఇలా విధంగా ఉండదు. రైటు ఇలా ఏది పోలీస్ డిపార్ట్మెంట్ ఏంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఏంది, అందరూ ఆల్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఏంది అందరూ కూడా ఇబ్బంది పడుకుంటా ఇవాళ ఏంటి ఇంత పరిస్థితి, ఇంత దారుణానికి ఏంటి ఇంత పరిస్థితి. వాళ్ళకి ఎన్ని ఇల్లులు పోతున్నాయి మొత్తం కొట్టుకున్నా 47వ డివిజన్లో ఎన్ని ఇల్లులు పోతాయి కనీసానికి పోవడానికి ఒక 50 ఇల్లులు కూడా పోవు. 50 ఇల్లులు కూడా పోవు. ఆ 50 ఇల్లులకి 15లో 50 లక్షలు 20 లక్షలు అయితే ఎంత అవుతాయి? దాని కొడితే 2 కోట్లు 5 కోట్లు అవుతాయి. దానికి పెద్ద సమస్య. గవర్నమెంట్కి తలుచుకుంటే ఇలా ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇలా
అందుకోసమే చెప్తున్నా, నేను కూడా మంత్రి గారికి దండం పెట్టి చెప్తున్నా, గవర్నమెంట్కి దండం పెట్టి చెప్తున్నా. ఇలా ఒక ఎక్స్ కార్పొరేటర్గా, నా భార్య కార్పొరేటర్గా చెప్తున్నా, ఈ హింస మేము పడలేము సార్. కొద్దిగా ఏంటంటే మీరు దయచేసి వాళ్ళందరినీ ఖాళీ చేసి వాళ్ళని పంపిస్తే ఇవాళ ఖమ్మం పట్టణం సుందరీకరణ తయారైంది. ఆ రోజు మేము పెట్టింది ఏంటంటే ఇక్కడ రిటర్న్ వాల్ వచ్చిన తర్వాత ఒక బోట్ షికారు మంచిగా అక్కడి నుంచి వాల్ కట్టుకుంటే మొత్తం వాటర్ వస్తాయి. ఆ వాటర్ ప్రకారం మొత్తం ఒక టూరిజం టైప్లో మనం తయారు చేద్దామని చెప్పి ఆ రోజు ఆలోచనతో మేము పెట్టుకున్నది జరిగింది. అదే పద్ధతిలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.